బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించారు. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 6వ తేదీ ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కస్టడీకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకాణి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని జడ్జి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్ అధికారి పేర్కొన్నారు. ప్రశ్నించిన గిరిజనులను బెదిరించారన్నారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎదురు దెబ్బే తగిలింది. దీంతో గత 2 నెలలుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు ఇటీవల కేరళలో ఏపీ పోలీసులకు చిక్కాడు. తాజాగా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు కస్టడీకి అప్పగించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించినట్లుగా అర్థమవుతోంది. ఈ 3 రోజుల సమయంలో మనం ఇంతకుముందు చూసాము, అనేక కేసుల్లో ఈ వైసీపీ నాయకులందరూ కూడా గుర్తులేదు, మర్చిపోయాము, తెలియదు ఇటువంటి సమాధానాలు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఏమైనా కొత్త వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉందా? కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటువంటి వాటిలో ఎంత నిష్ణాతుడో తెలియంది కాదు, మంచి మాటగారి కూడా. ఆయన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టే అవకాశం ఎంతవరకు కనబడుతుంది? సురేష్, గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, మాజీ శాసనసభ్యులుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు సర్వేపల్లి నియోజకవర్గంలో కోకొల్లని చెప్పవచ్చు. దాంట్లో అక్రమ మైనింగ్ గురించి చూసినట్లయితే బట్టబయలు చేసినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ అక్రమ మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ అక్రమ మైనింగ్ వ్యవహారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాల వ్యవహారం కావచ్చు, మొత్తం కూడా మీడియా సాక్షిగా కూడా బట్టబయలు చేశారు. అదేవిధంగా ఆ బట్టబయలు చేసిన సమయంలో ఆయనపై దాడి, అంటే ఆ సమయంలో బట్టబయలు చేశారు. అదేవిధంగా మొత్తం చూసుకున్నట్లయితే గత కొద్ది కాలంగా కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఏనాడైతే A4 గా కేసు నమోదైందో ఆనాటి నుండి ఆయన అప్పటి వరకు కూడా అరెస్టులకి భయపడం, కేసులకి భయపడం అంటూ కూడా తొడలుకొట్టినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాదాపు 2 నెలల పాటు కూడా ఎక్కడా కూడా కనపడకుండా పోలీసులతో దాగుడు మూతలాడారు. అయితే దాగుడు మూతలన్నిటికీ కూడా మొన్న కేరళలో తెరపడింది. కేరళలో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చినటువంటి పోలీసులు రిమాండ్కి అయితే తరలించారు. రిమాండ్ లో 14 రోజుల పాటు రిమాండ్ విధించగా కోర్టు నేడు ఈ బెయిల్ పై విచారణ జరుగుతున్న సమయంలో పోలీసు వారు కూడా కస్టడీకి పిటిషన్ దాఖలు చేయడంతో రేపటి నుండి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు కూడా కస్టడీకి సమయం అందిస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీకి వెళ్లాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విచారణలో చూసుకున్నట్లయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి మీరు అన్నట్లుగానే మహామేధావిగా కూడా చెప్పవచ్చు. అంటే కేసుల గురించి కావచ్చు, నార్మల్ గా కూడా కావచ్చు, ఆయన ఏది కూడా మాట మార్చి చెప్పడం అవి చేయొచ్చు. కానీ ఇక్కడ పూర్తిగా చూసినట్లయితే ఎట్టకేలకు పోలీసుల కాడ పూర్తి స్థాయిలో ఆధారాలు అయితే ఉన్నాయి. ఇటు ఆయన చేసినటువంటి అక్రమ మైనింగ్ కావచ్చు, దాంతో పాటు ఆయన చేసినటువంటి గిరిజనుల బెదిరింపు కావచ్చు, ఆయన చేసినటువంటి పేలుడు పదార్థాల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడికి తీసుకువెళ్లడంతో అక్కడ మీడియా సాక్షిగా అవన్నీ కూడా బహిర్గతం చేయడంతో ప్రతి ఒక్క పోలీస్ అధికారి కాడ కూడా ఇవన్నీ పూర్తి స్థాయిలో ఆధారాలతో ఉన్నాయి. అయినప్పటికీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వీటన్నిటిలో నాకు ప్రమేయం లేదని చెప్పే అవకాశమే కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే A4 గా చేర్చారు. దాని తగ్గట్టు ఏంటంటే ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, నాకు డైరెక్ట్ ప్రమేయం దాంట్లో లేనప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీ ఒక దురుద్దేశంతో నన్ను కుట్రపూరితంగానే ఇరికిచ్చిందంటూ కూడా ఆయన ఇప్పటికీ కూడా చెప్పుకొని వస్తున్నారు. అదేవిధంగా రేపు విచారణలో కూడా ఆయన నిజమైన వాస్తవాలు బయట పెడతారా లేదనేది మాత్రం తెలియాల్సి ఉంది. సార్, ఆయన అనుచరులందరూ కూడా ఇటీవల కాలంగా అవన్నీ కూడా చేశారు సార్. ఇటు చూసినట్లయితే నిన్నగాక మొన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ కావచ్చు, ఆయన నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్ కావచ్చు, నిన్న వాళ్ళ
కుమార్తె చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా అతను డైరెక్ట్ ప్రమేయం అయితే అసలు లేదు. కేవలం A1 గా ఉన్న వ్యక్తిని కూడా వదిలేసి ఇప్పుడు A4 గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారంటూ కూడా వాళ్ళందరూ ఆరోపించేది కేవలం కుట్రపూరితంగానే వ్యవహరించారు, కుట్రపూరితంగానే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారనేది వైసీపీ వాదన. ఇదే కోణంలో రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా విచారణలో అలాంటి అంశాలే చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ బాలరాజు.